बीआरएस ने कहा है कि असेंबली में बजट सेशन के पहले दिन गवर्नर की तकरीर मायूस कून रही क्योंकि इसमें हुकूमत के विजन की अक्कासी नहीं की गई। असेंबली अहाते में मीडिया से बात करते हुए साबिक वजीर व बीआरएस से डिबेट रुकन असेंबली हरीश राव ने कहा कि गवर्नर की इस तकरीर में किसानों के लिए बोनस और बेरोजगारी अलाउंस जैसे 13 तयखुनात का कोई जिक्र नहीं किया गया जिनका वादा मंशूर में किया गया था। हरीश राव ने गवर्नर की जानिब से रायतू बंधु के तहत 15,000 रुपये की इमदाद और 2 लाख रुपए तक के ज़रई क़र्ज़ों की मुआफ़ी का जिक्र ना किए जाने पर हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने हुकूमत से मुतालबा किया कि वो डावोस के चीफ मिनिस्टर के हालिया दौरे में 40,000 करोड़ रुपए की मुजव्वज़ा सरमायाकारी के बारे में वाइट पेपर जारी करे। గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటిది ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ లాగా అందరం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఈసారి గవర్నర్ గారి ప్రసంగం చాలా పేలవంగా ఉంది. తన విజన్ను ఆవిష్కరించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గ్యారంటీల్లో ఇవాళ వృద్ధులకు వితంతువులకు 2,000కు బదులు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి ఆసరా పెన్షన్దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం. మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. మరి గవర్నర్ ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు 4,000 ఇచ్చే అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనా గవర్నర్ గారి ప్రసంగం ఒక సంవత్సర కాలానికి ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్. ఆ విజన్ను ఆవిష్కరించడంలో ప్రజలకు విశ్వాసం కల్పించడంలో ప్రజల ఆశలను నిజం చేసే విషయంలో ఈ గవర్నర్ గారి ప్రసంగం చాలా దూరంగా ఉంది. తీవ్రమైనటువంటి నిరాశను కల్పించింది. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज जो उम्रा ग्रुप पेश करते हैं लो बजट और बेहतरीन सहूलतों के साथ उम्रा की सआदत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और फिर सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना शरीफ में हरम से खरीद स्टार लग्जरी होटल्स में क़याम, 3 वक्त जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलत। मुअल्लिम की रहनुमाई में उम्रा की सआदत वो तमाम मुक़द्दस मकामात की ज़ियारतें। उम्रा पैकेज की तफसीलात और बुकिंग के लिए फौरी रब्त करें। हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स, दारुसलाम बैंक बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।